జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో మరి అత్యంత పవిత్రమైన దేవాలయంలో మనకి అత్యంత బాధ కలిగే విధంగా ఒక లడ్డూలని అవి అపవిత్రగా అయినాయి. ఆ నెయ్యి, ఆ గీ ఏదైతే ఉన్నదో ఆ గీ వేరే వాటికి సంబంధించిన కొవ్వు పదార్థాల నుంచి వచ్చినటువంటి గీతోని లడ్డూలు తయారు చేస్తున్నారని చెప్పి అక్కడ ఏమి జరిగింది అనేది నిజ నిర్ధారణ చేయకుండా, సిట్టింగ్ జడ్జితోని విచారణ చేయకుండా, లేదా సిబిఐ ఎంక్వైరీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ గీ ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఏ కంపెనీ అయితే చేస్తుందో, లేదా అక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ లోపించిందో వారందరినీ సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, లేదా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది కాకుండా అక్కడ నిజ నిర్ధారణ జరగకుండానే ముందు ప్రచారం చేసుకొని రాజకీయ ప్రచారంగా కనిపిస్తా ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఆరాధ్య దైవం, ఈ కలియుగానికే ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి మీదనే ఇది అబండాలా, మరి ఏమని అనుకోవాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఇది ఎంత మాత్రము ఆ రాజ్యాన్ని వెళ్ళే ప్రభువులకి కానీ, ఆ రాజ్యాధికారులకి కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. హిందువులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా ఇది చాలా అపవిత్రంగా భావిస్తున్నారు. ఎందుకంటే అత్యంత ప్రీతి పాత్రమైంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తే ఒక లడ్డూ ప్రసాదాన్ని అది మనము ఆ స్వామి అనుగ్రహంగా భావించి ప్రసాదం తీసుకునేటువంటి గొప్ప సాంప్రదాయం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి లడ్డూ ప్రసాదంలో అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పేసి ప్రచారాలని బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి నిజ నిర్ధారణలు ఏదైతే చూసి ఆ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అధికారుల మీద, ఆ కంపెనీ సప్లై చేసే కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చి స్వామివారి కాడ జరిగేటువంటిది అపకీర్తిని ప్రజల ముందు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి జరిగినా కూడా లోపాయికారకంగా నేను అనను, కానీ అది ఆలయ సాంప్రదాయంగా ఆలయంలో ఉన్నటువంటి ఆ అర్చక స్వాముల ద్వారా సంప్రోక్షణ జరిపించుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని దాన్ని కంటిన్యూగా కానియాలే తప్ప ప్రజల్లోకి తీసుకొచ్చి భగవంతుని అపాస్పాలు చేసే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇది ఈ ప్రభుత్వం అయినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటిది మళ్ళీ రాబో కాలంలో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి తప్ప ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కనిపిస్తా ఉంది. చూస్తా ఉంటే ఇది ఎలాగ వచ్చింది బయటికి, ఎలాగ జరిగింది ఇది, లేదా ప్రభుత్వాలు రాజకీయ కోణంలో వెళ్తున్నాయా అనేది అనిపిస్తా ఉంది ప్రజలకు కూడా. అటువంటి పరిస్థితిని రానియకుండా ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ భగవంతుడికి జరిగినటువంటి అపచారం, అపకీర్తి ఏదుందో దాన్ని ప్రజల్లోకి మంచి భావంతో ముందుకు తీసుకొని రావాలని నేను కోరుకుంటూ ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరంగా భావిస్తూ నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జయ శ్రీరామచంద్ర. ఇటీవల గత వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ గురించి జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యల గురించి హిందూ భక్తులందరూ మనసు వికలం చెందుతున్నారు. వాళ్ళ మానసికంగా గాయపడుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ కక్షలు, రాజకీయ కార్పణ్యాలతోని ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకొని తిరుమలని బేస్ చేసుకొని, స్వామివారిని బేస్ చేసుకొని కలియుగ శ్రీ మహావిష్ణువు, కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి అడగగానే భక్తుల కోరికలు తీర్చే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ఈ పాపంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా, ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించేది, మరి అక్కడ నిన్న ఈఓ గారు
మరి 4 లారీలు ఏఆర్ కంపెనీకి సంబంధించిన 4 లారీలు వచ్చాయి, వాటిని తిప్పి పంపించాము, అవి వాడలేదని నిన్న చెప్పారు. మొట్టమొదటిగా ఫస్ట్లో ఇదే ఈఓ గారు వనస్పతి నూనెలు కలిశాయని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారేమో ఇందులో పంది మాంసం, పంది కొవ్వు, లేకపోతే జంతు కొవ్వు, లేకపోతే చేప నూనెలు, ఇంకా రకరకాలు ఇవన్నీ కలిసాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ధృవపరుస్తూ ఈఓ గారు కూడా మూడోసారి మరి ఆయన తన మాటల్ని చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా ఇందులో పంది కొవ్వు ఇవన్నీ కలుస్తున్నాయి, జంతువులు కలుస్తున్నాయి అని చెప్పి తను కూడా చెప్పారు. మళ్ళీ మొన్న ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేస్తూ 4 ఏఆర్కి సంబంధించిన ఏఆర్ నెయ్యి వారి కంపెనీకి సంబంధించిన వాహనాలు వచ్చాయి, ఆ వాహనాలన్నింటినీ తిప్పి పంపించాం, ఆ నెయ్యి వాడలేదు అని చెప్తున్నారు. మరి వాడనప్పుడు మరి దీని మీద వివాదాస్పదం ఎందుకు చేయాలంటే హిందూ మతం వీళ్ళకి తేరగా దొరికిందా హిందూ మతాన్ని బదనాం చేయడానికి? హిందూ మతాన్ని తేరగా దొరికింది కాబట్టి వీళ్ళు బదనాం చేస్తున్నారా? అంటే వెంకటేశ్వర స్వామిని కానీ లేకపోతే శ్రీరామచంద్రుని కానీ వీళ్ళకి నోరు లేదు కాబట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిద్దాం అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. ఎందుకంటే లోకేష్ కూడా ఆయన ట్విట్టర్లో, ఆయన ట్వీట్లో 4 ఏఆర్ కంపెనీకి వచ్చిన 4 లారీలు వచ్చాయి, ఆ 4 లారీలను వెనక్కి పంపించామని చెప్పారు. మరి వెనక్కి పంపించిన తర్వాత వివాదం ఎక్కడుంది? ఇంకా ఈ సంప్రోక్షణ ఎందుకు? ఈ భక్తుల మనస్సులు గాయపరచడం ఎందుకు? మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని ఈ తూట్లు పోవడం ఎందుకు? ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి భక్తి భావం ఉందో లేదో తెలియదు కానీ, ఆయన తెలియచేశాడో తెలియదు కానీ హిందుత్వం మీద దాడి మాత్రం చేశాడు. ఆయన మాటల్ని బట్టి ఈరోజు హిందువులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. అట్లాగే భద్రాచలంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మారుస్తూ రామనారాయణ అంటూ ఉంటే మిన్నకుంటున్నారు కొంతమంది మహానుభావులు. పదవుల నుండి గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు కొంతమంది మంత్రులు, పదవుల నుండి గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు, పదవుల నుండి గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు. ఈ పాపం పండింది కాబట్టే మన కేసీఆర్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి భద్రాచలంలో ఇక్కడ ఉన్నది శ్రీరామచంద్రుడు కాదు, ఇక్కడ ఉన్న దశరథ మహారాజు తనయుడు కాదు అంటూ మరి అమెరికాలో మరి దేవస్థానం భద్రాద్రి దేవాలయాన్ని గుడి కడుతూ ఉన్నారు, భద్రాచల శ్రీరామచంద్ర అమెరికాలో గుడి కడుతూ ఉన్నారు. మరి మాకు తెలిసి ఇప్పటి వరకు అంటున్నారు 300 కోట్లు వాళ్ళు కలెక్షన్స్ కలెక్ట్ చేశారు అని. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి నామమార్పు మీద చర్యలు తీసుకోవట్లేదు. అందరూ మంత్రులు వీళ్ళందరూ కూడా నోరెత్తి పిచ్చోళ్లాగా చూస్తూ ఉన్నారు. మరి దానికి ఖండించరా? మరి రాముడు దశరథ కొడుకు కదా, మరి కళ్యాణం సీతారామ కళ్యాణం జరపొద్దా? మరి వీళ్ళు సీతారామ కళ్యాణం అంటూ ప్రజల్ని మభ్యపెట్టి మోసగిస్తున్నారా దేవస్థానం? మరి అక్కడ వైదిక పండితులు వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందా? మరి అలా ఉండబట్టే ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం అట్టడుగున కనుమరుగైపోయిందా? మరి అదే ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మళ్ళీ అదే దశకు చేరుకోవాలని ఉందా? మరి భద్రాద్రి అంటే పడిచచ్చేటటువంటి, భద్రాద్రి అంటే శ్రీరామచంద్రుని బాగా ప్రాణం ఇచ్చేటటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎందుకు మిన్నకుండా చూస్తూ ఉన్నారు? మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? సో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే కూడా మాట్లాడడం లేదు, తిరుపతిలో ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మాట్లాడటం లేదు. ఇది చాలా తప్పు. హిందుత్వాన్ని కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరో ముఖ్య విషయం, నెయ్యి ఏ కంపెనీ అయినా, ఏ సరఫరాదారైనా, ఏ సప్లయర్ అయినా వాడి లాభాలు చూసుకుంటాడు తప్ప పుణ్యానికి ఎవడు సప్లై చేయడు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికైనా పెద్దన్న పాత్ర వహించి రోజుకి 3 కోట్ల 4 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి, నెలకి ఒక కనీసం 150 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి, సంవత్సరానికి ఒక 1000 కోట్ల 1500 కోట్ల లాభం వస్తుంది కాబట్టి, మరి ఒక 1000 ఎకరాలో 2 ఎకరాలో 3000 ఎకరాలో 5000 ఎకరాలో ఒక ఫామ్ తయారు చేసి గవర్నమెంట్ మరి ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ లో మరి ఆవుల్ని పెంపకం చేసి ఆ గోశాలను నిర్మించి ఆ గోశాలలో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ గోశాల నుంచి నెయ్యి వారు తీసుకొని ఆ పాలు కూడా సంరక్షణలకి లేకపోతే ప్రతిరోజు అభిషేకాలకు కూడా రాష్ట్రంలో ఉన్న లేకపోతే దేశంలో ఉన్న మిగతా దేవాలయాలకు కూడా మరి వాళ్ళ గోశాల నిర్మించి గోశాల మెయింటైన్ చేసి పంపిస్తే సంతోషం. ఇప్పటికైనా ఆ పరిస్థితి రావాలి. కోట్లు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదానికంటే, వాళ్ళు ఏదో కలుపుతున్నారనే దానికంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పెద్ద బృహత్ కార్యక్రమం తీసుకుంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషపడతారు. కాబట్టి ఈ దిశగా ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా మరొక విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. మనమే కాదు, క్రైస్తవ భక్తులు, మిగతా కులాల భక్తులు కూడా అక్కడికి వచ్చి
వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని మొక్కులు చెల్లించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోకి వెళ్ళాలి, నేరుగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. అట్లాగే భద్రాద్రి ప్రాంతం కూడా, భద్రాచలం కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు నేరుగా బదులకి ఇచ్చిన వరం మేరకు భద్రాచలంలో నేరుగా వచ్చి రామచంద్రుని సీతమ్మ తల్లి వేసిన ఇదిలో వచ్చి అవతారాల్లో వచ్చి ఇక్కడ కొలువై ఉన్న స్వామి. కాబట్టి ఇక్కడికి ముఖ్యమంత్రులు ఒక్కోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నవమి తలంబ్రాలు తీసుకొని రాకుండా అలిగి వెళ్ళిపోయాడు. సరే, ఆయన అలాగే ప్రజలు కూడా అంతే తిరస్కరించారు. రామాగ్రహం కొట్టింది. ఇప్పుడు కూడా ఎవరైతే రాముడి పేరు మార్చారో వాళ్ళందరూ ఏ రకంగా బలవుతున్నారో రామాగ్రహం కొడుతూ ఉంది. కానీ భద్రాచలాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకొని భద్రాచల శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి సాక్షాత్తు ప్రధానమంత్రి భద్రాచలానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆడుకుంటూ ఉన్నాయి. విభజన తర్వాత ఈ ప్రాంతం నష్టపోయింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం కూడా చేయాలని చెప్పి నేను ప్రధాని నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అప్పుడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మన జోలు రావు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నేరుగా దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారే రాముల వారికి ముత్యాల తరంలో తీసుకొని రావడం అనేది ఒక అనవాయితీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు తానిషా మహారాజు తీసుకొచ్చాడు. ఒక ముస్లిం రాజు అయినప్పటికీ కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణం స్వచ్ఛంగా, ఘనంగా, ధైర్యంగా ముస్లిం రాజైనా చేయించాడు. మరి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి మేము మతతత్వ పార్టీ అంటున్నారు, మరి హిందుత్వాన్ని మేము కాపాడుతూ అంటున్నారు. అటువంటి బీజేపీ పార్టీ అక్కడ తిరుపతిలో గోశాల నిర్మించి రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి పాల సరఫరా కానీ నెయ్యి సరఫరా చేయాలి. అదేవిధంగా భద్రాచలాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కూడా ప్రధానమంత్రి తలంబ్రాలు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ, ఈ లడ్డు వివాదానికి ఇంతటితో స్వస్తి చెప్పి ఏదున్నప్పటికీ కూడా కేంద్రం దీని మీద చర్యలు తీసుకొని సిబిఐ ఎంక్వైరీ నిర్వహించి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ నిర్వహించి, చంద్రబాబు తప్పైతే చంద్రబాబుని ఉరి తీయండి, జగన్మోహన్ రెడ్డి తప్పైతే జగన్మోహన్ రెడ్డి ఉరి తీయండి, అక్కడ ఏ పార్టీ నాయకులు ఎవరిది తప్పైతే వాళ్ళని ఉరి తీయండి. రెండోసారి దేవాలయాల మీదకి రావాలంటే భయపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః.